పిఠాపురం ఇప్పుడు కేవలం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గం ఫేమస్ అయిపోయింది. దీనికి కారణం ఒకే ఒక్కడు, అతడే పవన్ కళ్యాణ్. అవును, పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే దేశంలోనే ఈ నియోజకవర్గం పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి పవన్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే ఆ కిక్కే వేరంటున్నారు జన సైనికులు. పవన్ గెలుపును ఖాయం చేసేస్తున్నారు. అప్పుడే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈసారి పవన్ గెలుపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో జన సైనికులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక్కడ వీర లెవెల్లో బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. అయితే అవి గెలుపుపై కాదు, పవన్ మెజార్టీపై. గెలుపు అన్న మాట జనసేనకు కొత్తే. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపిస్తే ఇంతవరకు ఆ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కింది, అది కూడా వైసీపీ లాక్కొని పోయింది. దీంతో గెలుపు అన్న మాట సగటు జన సైనికుడి చెవులకు వినిపించలేదు, కళ్లకు కనిపించలేదు. అయితే ఈసారి గెలుపు అనే మాట పక్కాగా వినిపిస్తోంది. పవన్తో పాటు డజను మంది తగ్గకుండా శాసనసభకు వెళ్తారని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ అను నేను అనే మాట తప్పకుండా వినిపిస్తుందని జన సైనికులు ఆశాభావంతో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. గెలుపు ఫిక్స్ అని, మెజారిటీ మాట చెప్పండి అని ఎక్కువ మంది సవాల్ చేస్తున్నారు. జూన్ 4 తర్వాత జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పక్కాగా నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన ఏర్పాటు చేసి దశాబ్ద కాలం దాటుతోంది. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడిగా 2 చోట్ల పోటీ చేశారు పవన్. కానీ 2 చోట్ల ఓడిపోయారు. ఆయనపై వైసీపీ గెలిచింది. గెలిచిన వారు సామాన్యులు కాగా, గెలిచిన పార్టీగా వైసీపీ గర్వభావంతో పవన్పై ఫెయిల్యూర్ ముద్రను వేసింది. కింది స్థాయి నేత నుంచి సీఎం జగన్ వరకు పవన్ ఓటమి నాయకుడని కామెంట్ చేశారు. ఎన్నో రకాల అవమానాలు, మరెన్నో చీదరింపు మాటలు జన సైనికులకు ఎదురయ్యాయి. అసలు మంత్రి రోజా లాంటి వాళ్లు జనసేన అనేది ఒక పార్టీయేనా, 2 చోట్ల ఓడినవాడు ఒక నాయకుడేనా అని పవన్ గురించి ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ తెలుగు ఇండస్ట్రీలో శిఖరమంత ఇమేజ్ ఉన్న హీరో. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా సరే గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. రాజకీయ అభిమానం ముందు సినీ అభిమానం చెల్లదు అనే విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే గత ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకున్నారు పవన్. ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలనే బలమైన ఆకాంక్షతో ముందుకు సాగారు. కాపు సామాజిక వర్గంతో పాటు సినీ అభిమానం ఈసారి కదలి వచ్చింది. పవన్కు మద్దతుగా మెగా కుటుంబంతో బుల్లితెర నటులు ప్రచారం చేశారు. పేరు మోసిన కథానాయకులు మద్దతు ప్రకటించారు. ఇవన్నీ కలిసి వచ్చినట్టు కనిపించాయి. పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా గెలుస్తారు అన్న అంచనాకు ప్రత్యర్థులు సైతం వచ్చారు. ఈ పరిణామ క్రమంలో గెలుపు అన్న మాటను ఇప్పటి వరకు వినని జన సైనికులు, మెగా అభిమానుల్లో ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలవడం జనసేనానితో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఖచ్చితంగా గెలవగలమనే నమ్మకాన్ని కల్పించేలా పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ విజయానికి కృషి చేశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా గెలుచుకుంటుందని జన సైనికులు చెబుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. మరి పవన్ ఈ అంచనాలను అందుకుంటారా లేదా అనేది 4వ తేదీన వెల్లడి కానుంది.